బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారావు ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న ఒకవైపు మీ సభ్యులు కూడా మాట్లాడుతూ ఒకరేమో బిల్లుకు మద్దతు ఇచ్చారు నిన్న జరిగినటువంటి, ఇంకొకరేమో వాకౌట్ అని చెప్తున్నారు. మీరేమో ముందే వెళ్ళిపోయారు. ఎందుకు సభ్యుల మధ్యలో సంకేతాల ఇదంతా ఎందుకు జరుగుతుంది? తాస్తారు నాకు ఒక ఫోన్ వస్తే ఎమర్జెన్సీలో వెళ్ళిపోయామండి. యాక్చువల్ 6 గంటలకు అయిపోతుంది, వెళ్తాం అనుకున్నాం. అది 8 అయింది, 9 అయింది. సమస్య హాస్పిటాలిటీ ఉండే, అర్జెంటుగా వెళ్ళాల్సింది ఉండే. మా దగ్గర అతను హాస్పిటల్లో ఉండే, వెళ్ళాల్సిందే. అది మార్నింగ్ 11 o'clock అడ్మిట్ అయితే మధ్యాహ్నము లంచ్ బ్రేక్లో మాట్లాడాము, సాయంత్రం వస్తున్నా అని చెప్పినాం. ఎమర్జెన్సీ ఉండే వెళ్ళాల్సి వచ్చింది. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న అది ఫ్లోర్ లీడర్ని అడగాల. ఫ్లోర్ లీడర్ గారిని అడిగితే ఫ్లోర్ లీడర్ గారు లేనప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యత తీసుకుంటాడు. అంతే. చైర్మన్, మీడియా చైర్మన్ లేనప్పుడు వైస్ చైర్మన్ తీసుకుంటాడు. కాబట్టి అందరికీ సమాధానాలు చెప్పలేరు. సిఐ గారు లేకపోతే ఎస్ఐ గారు మాట్లాడతారు, ఎస్ఐ గారు లేకపోతే హెడ్ కానిస్టేబుల్ మాట్లాడతారు. కానీ అందరికీ అన్నీ మాట్లాడలేము. ఇకపోతే శాసనసభలో ప్రజా సమస్యల గురించి మాట్లాడినటువంటి ఏ శాసనసభ్యుడు లేడు. అది శాసనసభ కానే కాదు. చట్టాలు చేసుకోవడం, వారికి అనుగుణంగా చేసుకోవడానికి పెట్టినటువంటి ఒక చైర్. గుడిలో వెళ్ళి మొక్కితే పాపపుణ్యాలు పోతాయి, మనం చేసిన పాపం పోతుంది, పుణ్యం వస్తుందని గుళ్ళకి పోయి పొర్లు దండాలు ఎట్లా పెడతామో, బయట తప్పులన్నీ చేసేసి దానికి అనుగుణంగా చట్టాలు చేసుకోవాలి, అది ప్రజల నెత్తిన రుద్దాలి. కాబట్టి అసెంబ్లీకి వచ్చి కూర్చుండి ఆ చైర్లలో కూర్చుండి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు అది చట్టరూపం అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన. అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు చర్చలోకి పోతే కన్ఫెషన్ ఆ హోమ్ ఉంటుంది, అట్లాగే గుడికి పోతే సాష్టాంగ నమస్కారం ఉంటుంది, అట్లాగే మసీదుకి పోతే ఖురాన్ మీద ప్రమాణం చేసి మనము మాట్లాడాల్సి వస్తుంది. ఇవల్ల వీళ్ళకు ఇదొక మాది చట్టం చేయడానికి ఆ జాగా కావాలి కాబట్టి వస్తారు. 9వ తారీఖు నాడు తెలంగాణ తల్లి మీద లొల్లి కథం. 16, 17, 18, 19 4 రోజులల్లో విరామాలే 14 గంటలు ఇచ్చారు. ఇక పరస్పర దూషణలు, అసభ్య పదజాలంతో అది మొత్తం సమయమే లేకుండా పోయింది. మీలాంటి వాళ్ళు మరి ఎందుకు గొంతు విప్పట్లేదు? ఎందుకు మీరు మాట్లాడొచ్చు కదా? మాట్లాడడానికి అందరు ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడాలా, 57 మంది ఉన్నారు. మాట్లాడాలనేది అందరికీ ఉన్నది. కానీ పార్టీల పరంగా కొందరికి గొంతు నొక్కే పరిస్థితిలో ఉంది. అంటే మీ గొంతు నొక్కుతున్నారా? నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. నేను రాజకీయం 5 ఏళ్ళు చాలనుకున్నాం, నీతి నిజాయితీగా గెలవాలనుకున్నాం, నో బ్రైబ్, వితౌట్ లిక్కర్, వితౌట్ క్యాష్తో గెలవాలనుకున్నాం, ప్రజల్లో మార్పు రావాలనుకున్నాం, సొంత ఆస్తులతో పనులు చేసి పెట్టినాం. 5 సంవత్సరాలు చాలు అనుకున్నాం. ఇంతకన్నా ఎక్క చేసే యోచన కానీ ఆలోచన కానీ స్వార్థం కానీ నాకు లేదు. ఒక మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా నేను మాట్లాడుతున్నా. అది బీజేపీ అయినా, అది కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా ప్రజల పక్షాన్నే మాట్లాడాలి. కానీ పార్టీ ఎదగాలని చెప్పి తప్పులను ఒప్పులుగా మాట్లాడే ప్రయత్నము చేయొద్దు అనేది చెప్తున్నారు. తప్పులు ఒప్పులు అంటున్నారు. ఇంకొక వైపు నేతల మధ్య కేసులు కూడా, ఎందుకంటే ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ కేసు పెడుతుంది. ప్రధానంగా కేటీఆర్ పైన కేసు కూడా నమోదైంది. వాళ్ళు ఒక రకంగా మీ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ కలిసే వేసిందని ఒక ఎజెండా తీసుకెళ్తారు. మరి రేవంత్ రెడ్డి గారిని వేసినప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి వేసిందా? అప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కలిపేసిందా? ఒప్పుకోమనండి అన్నప్పుడు. మేమిద్దరం కలిసి చేసినాం రేవంత్ నిన్ను అని చెప్పి చెప్పని చిట్నాయుడు అంటాడు కదా కేటీఆర్, ఆయన చెప్పమనండి. ఏం మాట్లాడతారండి? ముఖ్యమంత్రి పదవిని కూడా దిగజార్చే మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. పాత ముఖ్యమంత్రి గారు అట్లనే మాట్లాడతారు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు అట్లనే మాట్లాడతారు. అసలు మూతితో ఎవరు నవ్వట్లేదండి. మూతితో ఎవరు నవ్వట్లేదు. అరే ఎవరు నవ్వట్లేదు కదా అని అనుకుంటున్నారు, కానీ ఎక్కడి నుండి నవ్వాలో నవ్వుతున్నారు. మనసులో అందరూ కూడా, ఉద్యోగస్తులు కూడా ఇంత చిల్లరగాళ్ళ కిందన మేము ఉద్యోగం చేస్తున్నది అని ఆలోచిస్తున్నారు. ఇంత చిల్లర శాసనసభ్యుల గురించా మేము పనిచేస్తున్నది అనేది అనుకుంటున్నారు. అయినా అనలేరు. ఎందుకు అంటే అది ఉద్యోగం, ప్రభుత్వం కింద పనిచేయాలి, అలాగూ జీవోలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ శాసనసభ్యునికి ఏముండదు, ఏదంటే అది అవుతుంది. తనకి ఇష్టం ఉంటే రాజ్యాంగం, ఇష్టం లేకపోతే రాజ్యాంగ ఉల్లంఘన నడుస్తుంది. ఆ రోజు టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి చేస్తే రేవంత్ రెడ్డిని, ఇలా కాంగ్రెస్ బీజేపీ కలిసి కేటీఆర్ని మాట చెప్పండి, అరెస్ట్ మీద ఎట్లా చూస్తారనేది. అరే అదేమన్నా పెద్ద ప్రజల సమస్య నాన్న? ప్రజలకు నష్టం ఏమన్నా ఉందా? ఉపాసం ఉంటారా? కొన్ని కుటుంబాలు చనిపోతారా? లేకపోతే భూమి బీఆర్ఎస్ ఆల్రెడీ చెప్తున్నారు విధ్వంసం అవుతుంది మొత్తం రాష్ట్రం అని. ప్రజలు తిరగబడి ఈపులు వలగొడతారు విధ్వంసాలు అయితే. ఎందుకు అవుతుందండి విధ్వంసం? ఓని కోసం అవుతుందండి.
ఇవాళ రేపట్లో భర్త చనిపోతే భార్య వారం రోజులలో 10 మందితో నవ్వుకుంటూ మాట్లాడుతున్నది. భార్య చనిపోయి 2 చిన్నపిల్లలు ఉంటే తండ్రి ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటున్నాడు. ఇటువంటి కల్చర్ ఉన్నప్పుడు ఈయన కోసం ఒకడు చచ్చిపోతాడు, వీళ్ళు వచ్చి అగ్నిగుండం చేస్తారు. అగ్నిగుండం చేస్తే ప్రజలు బద్దలు భాషింగలు చేస్తారు. చివరిగా ఈరోజు పెట్టేటువంటి బిల్లు మీద ఒక్క మాట 6 చట్టం. అన్న ఇవాళ బిల్లు ఏది చేసినా రైతు అనే వ్యక్తిని ఇబ్బంది పెట్టడమే తప్ప ఏమీ లేదు. పాత పాస్ పుస్తకాలు ఉండే ఇంద్రమ్మ పాస్ పుస్తకాలు అంటారు. వాటి ఉన్నప్పుడు అన్నదమ్ముల మధ్యాహ్నం గొడవ లేదు, ఏమీ లేదు. చిన్న చిన్న అవకతవకలు కరప్షన్ నడిచింది, దానికి కాదని నేను అన్నాను. కానీ తిరిగి భూభారతి తయారు చేసినప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళను రిక్రూట్ చేసుకొని సర్వే చేసి ప్రతి వ్యక్తికి ఒక 4 ఎకరాలు ఉంది, అది 32 వంకర్లు ఉండని, 8 వంకర్లు ఉండని, అది మ్యాప్ వేసి ఇచ్చి దాని చుట్టూరున్న సర్వే నెంబర్లు ఏంటి, ఆ సర్వే నెంబర్కి ఆనుకొని ఈ బౌండరీ మీద ఎంతమంది రైతులు ఉన్నారు వాళ్ళందరి పేర్లతో సహా మ్యాప్ వేసి పాస్బుక్ ఇవ్వమనండి. ఇక గజం కూడా ఎవరు జరగరు, ఇంకొకటి ఎంక్రోచ్ కాడు, వాని బౌండరీ వానికి ఫిక్స్ అయ్యి ఉంటుంది. అంతే తప్ప ఇంద్రమ్మ ముఖం ఉండొద్దని కేసీఆర్ అందమైన ముఖం కోసం ధరణి, కేసీఆర్ అందమైన ముఖంకి వెళ్ళి బాగా పొడుగున్నని ఈయన ముఖం వేసుకొనో లేకుంటే రాహుల్ గాంధీ ముఖం వేయడానికి ఇంకో పాస్బుక్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే తప్ప ఏమీ లాభం లేదు. రైతు అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన అధికారి ఖచ్చితంగా జైలుకు వెళ్ళాల్సిందే. రైతు తప్పు చేసిన లీడర్ ఖచ్చితంగా జైలుకు వెళ్ళాల్సిందే. ఈ ఇద్దరిని చక్కగా చేస్తే అందరూ బాగానే ఉంటారు. కాబట్టి రైతుకు ఖచ్చితంగా మ్యాపింగ్ ఇచ్చి, అంటే ఒక లేఅవుట్ చేసి ఒక ప్లాట్ కొంటే బౌండరీస్ ఉంటాయి, ఒక ఇల్లు కొంటే బౌండరీస్ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఉన్నా బౌండరీస్ ఉంటుంది, కామన్ ఏరియా ఉంటుంది. కానీ రైతుకు మాత్రము బౌండరీస్ ఉండవు. రైతుకు ఏమాత్రము చుట్టుపక్కల ఎవడున్నాడు అనేది ఉండదు, ఏ సర్వే నెంబర్ ఉన్నది అనేది ఉండదు, అటాచ్డ్ సర్వే నెంబర్ తెలియదు, ఫోన్ నెంబర్ తెలియదు, బై నెంబర్ తెలియదు. ఏం చేస్తున్నారండి? ఇవన్నీ చేసి పాస్బుక్లు ఇవ్వమని భూభారతి పెట్టమని చెప్తున్నాం. దాంట్లో కేసీఆర్ గారు చేసిన ఒక్క మంచి పని ధరణిలో ఒకటి 33 మ్యాడ్యూల్లో ఒకటి ఏంటంటే రెవెన్యూ ఆఫీస్లో రిజిస్ట్రేషను దేర్ అండ్ దెన్ అప్పటిదప్పుడే ఇవ్వడం. అది ఒక్కటి బాగుంది. అది అట్లనే కంటిన్యూ చేస్తూ మిగతా చట్టాన్ని మార్చి రైతు దగ్గరికి రెవెన్యూలు పోవాలి, కానీ రైతు ఏ కోర్టుకు పోడు అని చెప్తున్నాం. అధికారుల మీద కేసులు రైతులు పెట్టే చట్టం చేయి, కానీ రైతు అధికారి మీద కేసు పెట్టద్దంటే తప్పు చేసిన అధికారికి శిక్ష ఉండకపోతే లీడర్ చెప్తాడు, ఆఫీసర్ చేస్తాడు. ఎమ్మెల్యేగా నేను చెప్తా, ఎంఆర్ఓ ఇష్టం ఉన్నది మారుస్తాడు. వాడి అడుకోవాలా మరి? ఎక్కడికి పోవాలా? రైతు కోర్టుకు పోవాలా, ట్రిబ్యునల్కి పోవాలా, సీసీఐలోకి రావాలా? పుణ్యాత్ములు ఉన్నారు ఈడికెళ్ళి అందాక ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, సీసీఎల్ఏ అందరూ మంచి వాళ్ళు, సత్యపూసలు ఉన్నారని వీళ్ళెంబడి తిరుగుతారా? కాదు. ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీసులోనే అటెండ్ అవుతాడు, ఎంఆర్ఓ ఆఫీసులోనే కలెక్టర్ వచ్చి ఫైనల్ చేయని, సీసీఎల్ఏ కమిషనర్ వచ్చి ఫైనల్ చేయని. కానీ మండల్ దాటి ఏ రైతు బయటకు రావడానికి వీల్లేదు. ఖచ్చితంగా మ్యాప్ ఉండాలా, ఖచ్చితంగా బౌండరీస్ ఫిక్సేషన్ ఉండాలా, ఖచ్చితంగా వారికి రెవెన్యూ కోర్ట్ అనేది ఉంటే అది మండల్లోనే కావాలా, ఆ మండల్కే కలెక్టర్ రావాలా. నీ చేతనైతే ఇంకా 10 మంది ఐఏఎస్ ఐపీఎస్లను పెట్టుకో, కానీ అనవసరంగా రైతుని తిప్పేది లేదు. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా ప్రజా సమస్యలు కూడా అక్కడ చర్చ జరిగేట్లేదు. ఏ నాయకుడు కూడా ప్రజా సమస్యల మీద చర్చించాలని చెప్పి కూడా అక్కడ అనుకోవడం లేదు అని చెప్తూనే కేటీఆర్ అరెస్టుకు సంబంధించి మాత్రం స్పందిస్తూనే గతంలో రేవంత్ రెడ్డి అరెస్టు విషయం ఏది జరిగిందో కేటీఆర్ను కూడా అదే విధంగా తప్పు చేసింది కాబట్టి తప్పు చేసిన ఎవరినైనా కూడా ఒకవైపు ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది, అరెస్టు కూడా చేస్తారని చెప్తూనే కేటీఆర్ని అరెస్టు చేస్తే ఏం నష్టం జరుగుతుందని ప్రశ్నిస్తూనే మరొక పక్క ఈరోజు జరిగేటువంటి 6 చట్టం ఏదైతే ఉందో ఆ భూభారతి సంబంధించి మాత్రం రైతుకు బౌండరీ ఫిక్స్ చేయాలి, రైతు సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మండల కేంద్రంలోనే అది సాల్వ్ కావాలి, మండల కేంద్రం దాటి కూడా రైతు బయటికి రావద్దు, అటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్ RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.